జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. స్వామి, ప్రతి ఒక్కరు ఆలోచించేయండి దయచేసి ఈ విషయము. ఎందుకంటే ఏదో పోగొట్టుకొనేసినాము, ఏదో మన పని అయిపోయింది, మన పరిస్థితి ఏమి అని ప్రతి ఒక్కరు అనుకుంటా అంటారు. అలా ఎప్పుడూ అనుకోవద్దండి. ఎందుకంటే ఒక్కసారి ఏదన్నా పోయిందంటే మన జీవితంలో ఇంక మళ్ళీ రాదు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా రకాలుగా. ఎట్లా అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు, తర్వాత నేను పాస్ కానేమో, ఉద్యోగం పోయిన వాళ్ళు తర్వాత నాకు ఉద్యోగం రాదేమో అని, తర్వాత ఏదన్నా వాళ్ళ వృత్తిపరంగా ఏదన్నా చేసేవాళ్ళు ఆ వృత్తిలో కొద్దిగా దెబ్బతినేది, ఆరోగ్యపరంగా ఇదైన వాళ్ళు తర్వాత మాకు ఆరోగ్యం బాగుపడుతుందా లేదా అనేది, ఇట్లా అనేక రకాలుగా ఇండ్లు పోగొట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్క దానికి ఒక సమయం అంటూ వస్తుంది. ఎందుకంటే గడియారంలో ముళ్ళు తిరిగినట్లు జీవితంలో తిరుగుతూనే ఉంటుంది. అది సమయం వచ్చేంత వరకు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. దాని గురించి బాధించి చింతించి బాధపడాల్సిన అవసరం ఎవరు దయచేసి పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఒక అధికారం ఉందనుకోండి, నువ్వు ఒక ఉద్యోగంలో ఒక అధికారంలో ఉన్నారు, ఆ అధికారం పోయింది, తెలుసో తెలియకో పోయింది, దాన్ని సరి చేసుకుంటే మళ్ళీ అదే అధికారం వస్తుంది. కాకుండా మనం నడచాల్సిన మార్గం మాత్రం ధర్మ మార్గాన్ని మాత్రం ప్రతి ఒక్కరు మర్చొద్దండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ధర్మం ఏ రోజన్నా కాపాడుతుంది. కాకుండా పోతే మనం తప్పులు చేసి నాకు రాలేదు పోలేదు అంటే దానికి ఏం చేసేట్లేదు. ధర్మం మారంకున్న అంత విలువ ఏ దానికి లేదు ఈ భూమి పైన, ఈ సృష్టిలో. దానికోసం చెప్తుండేది. తర్వాత ఇంకొక విషయం ఏమంటే, నాకు ఆస్తి వెళ్ళిపోయింది, నేను దెబ్బతిన్నాను, నేను మళ్ళీ కోలుకుంటానా లేదా, ఇట్లా రకరకాలుగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ అంటారు. నేను ఒక విషయం అయితే నీట్గా చెప్పగలను. ఏమంటే, ఏమన్నా చేసేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి, ఒక గ్యారెంటీ ఉండాలి. ఇది లేనప్పుడు నువ్వు ఏం చేసినా కూడా ప్రయోజనం లేదు. ఒకవేళ నీకు వచ్చినా కూడా అది నీకు అర్థమయ్యేలేదు, అట్లయిపోతుంది పరిస్థితి. ధర్మము, న్యాయము, దీన్ని మాత్రం జీవితంలో తప్పకూడదు. ఇది తప్పిన తర్వాత నీ ఆలోచన విధానం కూడా అట్లే ఉంటుంది. ఎందుకంటే ఏది శాశ్వతం లేనిది అనేది తెలిసి కూడా మనం ఎందుకు ఒక మనిషిని దెబ్బతీసి మనం బాగుపడాలనే దాని గురించి ఎందుకు ఆలోచిస్తూ ఉంటారు? శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతమైంది. అది ఎట్లంటే శరీరంలో ఉన్నంత వరకు దానికి ఒక ఆశ ఉంటుంది, నాకు అది కావాలా ఇది కావాలని. అది ఆత్మ బయట వచ్చిన తర్వాత దానికి ఏం ఆశ ఉండదు. ఎందుకంటే తినటానికి తిండి అవసరం లేదు, ఉండటానికి ఇల్లు అవసరం లేదు, నిద్రపోవటానికి నిద్ర ఉండదు. ఇంకా ఎక్కడి నుంచి ఒక ఆశ అనేది వస్తుంది మనిషికి? ఇవన్నీ ఆశలు ఉండవు కాబట్టి అప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది. దానికి ఏది ఆశ ఉండదు. ఈ శరీరంలోకి ఆత్మ వచ్చిన తర్వాత ఆశలు అనేవి మొదలవుతాయి. ఆశల్ని అరికట్టుకోవాలి దయచేసి. ఎందుకంటే కొంతమందిని బాగా ఆలోచించేయండి. దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు, దేవుని కోసం జీవితాన్ని అర్పించిన వాళ్ళు ఆఖరికి ఒక నూలు పోగు కూడా లేకోకున్నట్ల దేవుని పైన ఇది చేస్తా అంటారు. చాలామంది ఏమనుకుంటే వాళ్ళకి ఏంది, వాళ్ళకి ఒంటిపైన బట్టలు కూడా ఉండవు, వాళ్ళు ఏంది దేవుడిని అది ఇదని కొంతమంది తెలియకుండా అమాయకులుగా మాట్లాడతారు. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, నేను పుట్టినప్పుడు ఎట్లా ఉన్నానో దేవుని కోసం నేను మళ్ళీ నా ప్రాణం పోయేంత వరకు దేవుని కోసం అలాగే ఉంటానని వాళ్ళు దాంట్లో శివుని కోసం వాళ్ళు ఇది చేసేది. చాలామంది ఇప్పుడు కాశీలో కానీ కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఉంటారు, వాళ్ళు ఘోరాలు అంటారు. వాళ్ళు ఒంటిపైన ఒక బట్ట వేసుకోరు. ఎందుకు వేసుకోరంటే వాళ్ళకి ఏది ఆశ ఉండదు. భోజనం కూడా వాళ్ళు తినరు, గాలి పీల్చుకొని గాలితో ఒక ప్రకృతి పైన ఆధారపడతారు. వాళ్ళు ఆలోచించేయండి. ఎండ కాసినా కూడా వాళ్ళు తట్టుకుంటారు, వాన వచ్చినా తట్టుకుంటారు, చలి పెట్టినా తట్టుకుంటారు. ఇంకోటి ఇట్లా ఎటువంటివైనా వాళ్ళు వచ్చేది కార్లలో కూడా రావచ్చు. కొంతమంది చూడండి బాగుంటారు, బాగా ఇచ్చేసుకుంటారు, వాళ్ళకి ఎక్కడ పోయినా కూడా అన్ని అనుకూలాలు ఉంటాయి. కాకపోతే ఆశ అనేది వాళ్ళకు ఉండదు. అంటే వాళ్ళ ఆత్మకి సరిగా న్యాయంగా ఉన్నారు కాబట్టి అది ఉంటుంది. దానికోసం వాళ్ళకి అలా ఉంటుంది. చాలామందికి తెలియకోకుండా అన్ని ఆశ కావాలా, కానీ నేను దేవుణ్ణి నమ్ముతాను, ఇట్లుంటుంది పరిస్థితి. ఆ ఆశ అనేది లేకోకుండా పోతే నీకు దేవుడు ఎక్కడున్నా బాగా కాపాడుతాడు. ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం అని ఏంటికి చెప్పు ప్రతి విషయానికి అంటే దానికోసమే. నేను భగవద్గీత గురించి చెప్తానంటే, ఒక భగవద్గీత గురించి, ఒక రామాయణం గురించి నేను ఎందుకు పదే చెప్తానంటే, దానికి ఉన్న విలువ అంతా, దాంట్లో ఉండేటువంటి మహా ఫలితం ఉంది దాంట్లో. తెలుసుకోకుండా వాళ్ళకి ఎవరేం చేయలేరు. దానికోసం మొదటి నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్కసారి నువ్వు జీవితంలో ఒక మహాభారతము, ఒక భగవద్గీత, ఒక రామాయణం చూస్తే నీ జీవితమేమి, నీ సంకల్పమేమి, నువ్వు చేయాల్సిన విధానమేమి, నువ్వు ఎట్లా పోగొట్టుకున్నావు, ఎట్లా చేసినావంటే ఏదో ఒక
ఒక రాంగ్ స్టెప్లోనే మనం పోగొట్టుకునేది ఉంటుంది, కానీ రైట్ స్టెప్లో అయితే పోగొట్టుకునేది ఉండదు. ఒక విషయము, అత్యాశ కూడా మనిషికి చాలా ప్రమాదకరము. దాన్ని కూడా ఒక అద్దులో పెట్టుకోండాల. ఎట్లా అంటే కాళ్ళ దగ్గరే ఉండాలి, కాళ్ళు తల మీదకి ఎప్పుడు రాకూడదు. తలతో నడుస్తారు అంటారే చాలామంది, అట్లయిపోతుంది. అంటే నడుస్తుంటారు, ఉల్టా పల్టా అయిపోతుంది మానవ జీవితంలో. దాని గురించి పోయింది ఎక్కడా పోదు, తను తిరిగి వస్తుంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ముసలాయన చనిపోయినాడంటే, అబ్బా మా ఆయన వెళ్ళిపోయినాడే, మా ముసలాయన వెళ్ళిపోయినాడే అని అనుకుంటారు. తర్వాత ఆయన రూపంలో మళ్ళీ ఆయన కొడుకుకి మళ్ళీ ఇంకొక మనుముడిలాగా పుట్టేదే అది. అక్కడ పోయినాడు అక్కడ అది మైనస్, ఇది ప్లస్. ప్రతి విషయానికి ఇలాగే ఉంటుందన్నమాట. ఏదైనా పోగొట్టుకున్నామంటే ఇంకొక రూపంలో వచ్చి ఉంటుంది. అది మనం గ్రహించడానికి మనకి టైం లేదు, అది అర్థం చేసుకోనికి మనం ఒక ఆలోచన విధానం ఉండదు. ఒక తాత చనిపోయినాడు, ఇక్కడ మనుమడు పుట్టినాడు, దీని గురించి ఆలోచన చేయరు కదా ప్రతి ఒక్కరు. అంటే తాత ఎట్లుంటే అట్లే ఉండాలంటే సాధ్యమవుతుందా? ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం వచ్చింది. ఒక మనిషి మన జీవితంలోకి వచ్చినాడంటే ఇంకొక మనిషి పోవాల. ఒకటి పోగొట్టుకుంటేనే ఒకటి వచ్చేది జీవితంలో. అన్నీ కావాలంటే కడుపు నిండిపోతుంది, గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది. తెలిసిన విషయమే కదా ఇది. ఒక లిమిట్ అంటూ ఉంటే ఏముండదు, లేకుండా పోతే అద్దు లేకోకుండా అట్లా చేసుకుంటే ఒక గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది, దానికి ఒక రోగం వచ్చేస్తుంది. మనం చేసే ప్రతి పనిలో కూడా దానికి ఒక హద్దు అనేది ఉంటుంది. దానికోసమే చెప్పేది, ప్రతి విషయానికి ఒక టార్గెట్ ఉండాలా, ఒక మంచితనం ఉండాలా, ఒక పద్ధతి ఉండాలా, ఒక సాంప్రదాయం ఉండాలా. తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండాలా, భార్య బిడ్డలు అంటే ఒక గౌరవం ఉండాలి, వాళ్ళని ఎలా సాకాలో చూడాలా, వాళ్ళు బాగుండాలా అనేది ఒక్కటే ఆలోచిస్తారు. కానీ వాళ్ళు ఎట్లా మేము లేకపోయినా కూడా వాళ్ళు బతకాలా అనే ఒక్క ఆలోచనతో దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఏముండదు. మేము లేకున్నప్పుడు ఆ బిడ్డలు వాళ్ళు ఎలా ముందుకు నడుస్తారు, వాళ్ళు ఎలా ఇది చేస్తారు, వాళ్ళు ఎలా మేము ఎదిగిన దానికి ఇంకొక 10 రెట్లు ఎదగాలని ఆలోచన చేయాలి. కానీ సంపాదనతోనే ప్రతి ఒక్కటి ముందుకు పోతారు. ఇదొక్కటే ఆలోచన మైండ్కి, అది కాదు ఆలోచన. మహాభారతం తెలుసుకుంటే మీకు బాగా అర్థమైపోతుంది. ఒక నీతి కోసం, నిజాయితీ కోసం అందరూ వెళ్ళిపోయిన లాస్ట్కి వాళ్ళు ఆ మహాభారతంలో పంచపాండవులు మాత్రమే నిలుస్తారు. ఎందుకు నిలుస్తారు అంటే వాళ్ళు నీతి కోసం పోరాడినారు. నీతి కోసం పోరాడినప్పుడే అంత పెద్ద యుద్ధం జరిగేది, అంతమంది ప్రాణాలు పోయేది. ఆఖరికి నిలబడేది ఏమంటే నీతి. దాన్ని చూసి మనం ఊరికే ఇది ఒక సినిమా చూస్తాను, ఒక సీరియల్ చూస్తాను అని అనుకుంటాం. కానీ దాన్ని చూసి నీ భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకుంటే ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ధర్మం నీ వైపు ఉంది కాబట్టి ఆ రోజు కృష్ణుడు వీళ్ళకి సపోర్ట్గా ఉన్నాడు. ధర్మం లేకుంటే కృష్ణుడు ఎందుకు ఉంటాడు ఇక్కడ? ఇట్లా ప్రతి ఒక్క విషయము నువ్వు ఎక్కడ ఏం చేసినా కూడా ఒక నీతి అనేది ఉంటే మహానుభావుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. అదొకటి ఆలోచన చేయండి. పోగొట్టుకున్నాం అని ప్రతి ఒక్కటి ఏది బాధపడకండి. ఉండే దాంట్లో సంతోషంగా ఉండొచ్చు, వచ్చే టైంలో అదే వస్తుంది. అది బాగా ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు ఒక నిర్ణయం తీసుకోండి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి లైఫ్లో. కాన్ఫిడెన్స్ లేని పని నువ్వు ఏం చేసినా కూడా నీకు మనశ్శాంతినిది, సుఖాన్ని ఇది. దయచేసి అర్థం చేసుకోండి. అవి రెండు కావాలంటే ఓపిక ఉండాలా, మనశ్శాంతి ఉండాలా, మహానుభావుని పైన ధైర్యం చేపెట్టాలా, ముందుకు పోతా ఉండాలా. నా చేత కాదు అని ఎక్కడ కూడా నిలబడకూడదు. పోతా ఏం చేయాలి, ఒక మంచి పని చేసుకొని జీవితంలో వెళ్ళిపోతాడు. నీకు చేత అయినంత పని, ఇదే జీవితం. పోగొట్టుకోండేది ప్రతి ఒక్కటి వస్తుంది. అది ఏదైనా, ఆస్తి అయినా, అంతస్తైనా, ఒక ప్రాణమైనా కూడా. ఆఖరికి తాత పోయినాడంటే మనముడు రూపంలో వస్తాడు. అంతా తాత పోలికలే, అంతా అవ్వ పోలికలే. ఎందుకు చెప్తారు ఆ విషయం చెప్తారు, కానీ పెద్దలు దీని గురించి కొంచెం మీరు గ్రహించరు. అదొకటి. ఏది పోగొట్టుకున్న తర్వాత వస్తుంది. కాకుంటే నీతి మాత్రం పోగొట్టుకోవద్దంటే నీతిపైన ప్రతి ఒక్కరు ఉండండి. ఆ మహానుభావుని ఆశీర్వాదంతో అందరూ బాగుంటారు. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మణ. నాకు ఇలాంటి కోటి బ్రహ్మాండానికి గోవింద.